హే గాయ్స్ వెల్కమ్ టు జదచ్చు వ్లాగ్స్. వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియోలో ఏముండదు మనమైతే ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్ళబడుతున్నాం అనమాట. ఇమ్మీట్ నుంచి నాకైతే ప్రతిరోజు కాలేజ్ 8:30కి అయితే ఉందంట. ఉషేది వచ్చేసి 3:30 ఆర్ 4:30 అంట గాయ్స్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇమ్మీట్ నుంచి ఎక్స్ట్రా 2 సబ్జెక్టులు అయితే వేస్తారంట. నేనైతే ఫైనల్ ఇయర్ 4 సబ్జెక్టులు ఉండే హాఫ్ డేలో వచ్చేస్తాను. 12:45 అంతా చేసేవాళ్ళు. ఇంటికి వచ్చి బాగా ఎడిటింగ్ చేసుకుని వస్తాను. నిన్న నాకు వచ్చింది 2:30. ఆ ఇంటికి వచ్చి మేము రీల్ అంతా షూట్ చేసింది. ఆ రీల్ షూట్ చేసి మళ్ళీ ఆ వ్లాగ్ని అది ఎంత వ్యూస్ పోయేసి వస్తాం. ఆ వ్లాగ్ని ఎంత కష్టపడి ఎడిట్ చేశానంటే నేను ఎడిట్ చేసే మూడే లేదు. నేను ఏం లేదన్నా నేను 9 గంటల వరకు ఎడిట్ చేసి ఉంటాను గైస్. 9 అప్రాక్స్ 9. ఈ మెసేజ్లు అంతా వస్తాయి. నా చరిపోయింది చూడండి గైస్. ఇది రాత్రి 9 గంటల వరకు ఎడిట్ చేస్తుంది. మళ్ళీ ఇది స్టోరేజ్ ఫుల్ అంటానే ఉండిందా. ఇదైతే అప్లోడ్ కూడా కాలేదు. నేను డౌటే వచ్చేది అని అనుకుని వీడియో వచ్చేది డౌటు. ఇంకేముందిలే పడుకుందాం అనేసి అనుకుంటున్నా కూడా రాత్రి ఫుల్ అన్ని యాప్లు డిలీట్ చేసా. అన్ని యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఒకటి పెట్టి అన్నీ డిలీట్ చేసా. ఫోన్పే, ఈ ఫిట్నెస్ ట్రాకర్, పెబల్ అన్ని ఇన్స్టాల్ చేసి రాత్రి 11 గంటలకు ఆ వీడియో వచ్చింది. అది అప్లోడ్ అయింది. అది సో 11 గంటల వరకు బయట నడుస్తా ఎడిట్ చేస్తూ ఉంటేని. మా డాడీ పనుకునే లేదు. వీడియో ఫోన్ చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వీడిది ఫోన్లోనే ఉంటాడు అనేసి మా డాడీ బయట వచ్చి చూస్తాడు. ఏ రాసేస్తాను అని మా డాడీ అడిగితే నేనేం చెప్పిందని చెప్పి జోరుగా చెప్పు. డాడీ నేను ఇంటర్న్షిప్ చేస్తాను అని డాడీ కాలేజ్లో కోర్స్ ఇచ్చిండు వీడియోలు చూస్తాను అని చెప్పి. నేను ఎడిటింగ్ చేస్తాను డాడీ, నేను ఒక ఇంటర్న్షిప్ చేస్తాను అందుకే అది రాత్రి అంతా చూడాలా అనేసి చూస్తా ఇట్లా నడుస్తూ ఉన్నాను. 11 గంటలకి అది అప్లోడ్ అయినాక మళ్ళా పనులు తోమేసి వచ్చి పనుకుంటాను. నా పక్కలో వచ్చేసి నైనా ఇంకొక 2 ఏళ్ళలో నువ్వు సంపాదించే స్టార్ట్ అయిపోతుంది కదా నైనా నీకు ఇన్ఫోసిస్లో పని వచ్చేస్తుంది కదా, నైనా నీకు విప్రోలో పని వచ్చేస్తుంది కదా, రిలయన్స్లో పని వస్తుంది కదా, నెలకి ఏం లేదన్నా 2 లక్షలు వస్తుంది కదా. అట్ట అనమాట. మనం చదువుకి ఇన్ఫోసిస్, విప్రో, రిలయన్స్, గూగుల్ అసలు కూడా హద్దులు ఉండాలి గైస్. ఏం చెప్పావురా? సో మా డాడీ అటు చెప్తా ఉన్నాడా. మాకైతే కొంచెం లోన్ ఉంది, కొంచెం కాదు చాలానే లోన్ ఉంది. అది చెప్తే బాగోదు వీడియోలో అంతా. సో ఆ లోన్ గురించి మా డాడీ నేను రాత్రి అంతా చెప్తా ఉన్నాడు. పవన్ ఫోన్ చేస్తాడు. హలో ఏడా ಹೋಗೋಣ ಎದ್ದೆ ಅಲ್ವಾ 9:30ಗ ಫಸ್ಟ್ ಅವರ್ ಹೋಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಫುಲ್ ಡೇ ಆಬ್ಸೆಂಟ್ ಅಲ್ಲ. ಅದೇ ಅವತ್ತು ಹೇಳಿದ್ರಲ್ಲ ಮ್ಯಾಮೆ. ಆಯ್ತು ಬಾ 9:00ವರೆಗೂ. ಗೊತ್ತಿಲ್ಲ. 8:30 క్లచ్ పోయాం. ఇప్పుడు వేస్తాడు. సో మనమైతే నాష్టా అయితే చేయాలా. సో మా ఇంట్లో చిత్రాన్నం అయితే ఉంది. దీన్ని తినేసి మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళాలి. మిగిలిన కాಲೇಜ್ ತಿರುಗమాట. ಓಕೆ ಗೈಸ್ ಇವನ್ ಔಟ್ಫಿಟ್ ನೋಡಿ. ನಮ್ಮ ಬ್ಯಾಚ್ ಅಲ್ಲೇ ಹೀರೋ ನೋಡಿ ಗಾಯ್ಸ್. ಬ್ರೋ ಇದೇನಾದ್ರೂ ರೀಲ್ ಮಾಡಿದ್ರೆ ನೀನು ಇನ್ಸ್ಟಾದಲ್ಲೆಲ್ಲ ಹಾಕ್ಬಾರ್ದು ಬ್ರೋ. ನೋಡು ನಾನು ಹೇಳ್ತೀನಿ ಇಲ್ಲೇ ತಾಜಾ ತಿಂಡಿಗೆ ಹೋದ್ರೆ ಮಸಾಲೆ ದೋಸೆ ಸಿಗುತ್ತೆ ಗೈಸ್. ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಪ್ಲಾನಿಂಗ್ ನಡೀತೈತೆ. ಮಸಾಲೆ ದೋಸೆ ಸಿಗುತ್ತೆ, ಇಡ್ಲಿ, ಖಾರ ಬಾತ್, ಬೇರೆ ರೈಸ್ ಐಟಮ್ ಏನು ಸಿಗಲ್ಲ. ದೋಸೆ ಮನೆಯಾಗ ಹೋದ್ರೆ ರೈಸ್ ಐಟಮ್ ಯಾರು ತಿಂಡಿ ಮಾಡಿಲ್ವಾ? ಯಾರು ಮಾಡಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಾನು ತಿಂದಿದ್ದೀನಪ್ಪ. ಒಂದು ಟೀ ಕಾಫಿ ಕುಡಿದ್ಬಿಟ್ಟು ಬರ್ತೀನಿ.
ಅಲ್ಲೇನು ಫೇಮಸ್ ಆ ಊಟ ತಿಂತೀನಿ. ಹಾಂ ಹಂಗಾಯ್ತು ಅಲ್ಲೇ ಅದೇ ದೋಸೆ ಮಂಚೂರಿ ಸ್ವಲ್ಪ ಕಾಯಿಸಿ 35 ಅಷ್ಟೇ ಅಲ್ಲಿ 9th ಬ್ಲಾಕ್ ಎಲ್ಲ 9th ಬ್ಲಾಕಲ್ಲಿ ಬುದ್ಧನ ಪಲಾವ ತಾಜಾ ತಿಂಡಿ ಇದೆ ಹೇಳಿದ್ ನಾನು. గైస్ రీల్స్ లో చూసి ఆడికైతే పోయి తింటాను ఇప్పుడు. ಏನ್ ಮಚ್ಚಿ ನೆನೆ ವಾಚ್ ನಿಂದು ವೈರಲ್ ಆಗ್ಬಿಡ್ತು ಗೊತ್ತಾ ನನ್ನ ವಿಡಿಯೋ. ನಿನ್ನ ಒಂದೇ ಒಂದು ವಿಡಿಯೋ ತೋರಿಸ್ತಾ ನಾನು ವೈರಲ್ ಆಗ್ಬಿಟ್ಟೆ. ಹೆಂಗೆ ಮಚ್ಚಿ ಆ ಥರ? ಇವತ್ತು ಇನ್ನೊಂದು ವಾಚು ಇದ್ಯಾವುದು ಇದು? ಇದು ಫೆಂಟಾನ್. ಇದು ಮೆಜೆಸ್ಟಿಕಲ್ಲಿ 80 ರೂಪಾಯಿ. ಬೇಡ 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 ಫ್ಯಾಮಿಲಿ ನೋಡ್ಸೋರೆ. ಮಚ್ಚಿ ನೀನು ತುಂಬ ದಿವಸ ಆಮೇಲೆ ಬಂದಿದ್ಯಾ, ಹೆಂಗಿದ್ಯಾ ಗೈಸ್? ನಮ್ಮ ಪವನ್ನ ದೂರ ಮಾಡಿಬಿಟ್ರಿ. ಯಾಕೇಳಿ ಮುಂಚೆ ನಮ್ಮ ಕ್ಲಾಸಲ್ಲೇ ಇದೆ, ಇವಾಗ ಬೇರೆ ಚೇಂಜ್ ಮಾಡಿಬಿಟ್ರಿ. ಇವಾಗ ಒಂದು WP ನಾವು ML ನೋಡಿ. ಶೇವ್ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊ ಬಂದ್ಬಿಟ್ಟು ನೆಕ್ಸ್ಟ್ ಜನನಾಯಕ ಹೋಗೋಣ ಅಂದ್ಬಿಟ್ಟು. ಅಯ್ಯೋ ಓ ಸಾರಿ. ಎಲ್ಲಿಗೆ ಇರು, ನಿಂಗೆ ಇನ್ನೊಂದು ಸೆಂಟಿಮೆಂಟ್ ಡೈಲಾಗ್ ಆಗ್ತೀನಿ. ಸರ್ಕಲ್ಲು ಸೌತನ್ ಸರ್ಕಲಿಂದ ಸ್ಟ್ರೈಟ್ ಇದು ಅಪೋಲೋ ಬರುತ್ತದೆ. ಆರ್ ನೋಡಿ ಗಾಯ್ಸ್, ಕ್ರೇಜಿ ಆಗಿದೆ. ಹಾಸ್ಪಿಟ್ಲು ಲೋ ನಂಗೆ ಗೊತ್ತಿ ಆಧಾರ್ మేమైతే ఫైనల్గా ఈటింగ్ హౌస్ అంతా లాస్ట్ వచ్చింది. ఈటింగ్ హౌస్ అయితే వచ్చిన్నాము. సో ఇది ఏం ఫేమస్ అది తినేది ఇప్పుడు. ఏం బ్రో ఫేమస్? ఇడ్లీ. ಏನು ಇಡ್ಲಿ? ಎಕರೆ ಇಡ್ಲಿ. ಅದೇನು ಇಡ್ಲಿನೋ ಬರಲ್ಲ. ಎಕರೆ ಇಡ್ಲಿ ತಂದು ತೊಗೊಂಬಚ್ಚಿ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಎಕರೆ ಇಡ್ಲಿ ಇಲ್ಲ ನಾ ಸಿಗೋದು. ಪ್ರೂಫ್ಗೆ ಏನು ಅಂತ ಇಡಬೇಕಂತೆ ಅಣ್ಣ. ಎಂಜೆ ದಚ್ಚು ವ್ಲಾಗ್ಸ್ ಅಂತ. ಎಂಜೆ ದಚ್ಚು ವ್ಲಾಗ್ಸ್ ಬೈ ಪ್ರಮೋಷನ್ ಕಟ್ಟಬೇಕು. ಪ್ರಮೋಷನ್ ಇಲ್ಲೇ ಓನರ್ ಆಂಟಿ ಎಂಜೆ ದಚ್ಚು ವ್ಲಾಗ್ಸ್. ತೋರ್ಸು ಪೇಜ್ನ. ಏನಂಟಿ ಪ್ರಮೋಷನ್? ಸಾರಿ ಅಕ್ಕ, ಇನ್ಸ್ಟಾ ಅಲ್ಲ ನಾವು ಯೂಟ್ಯೂಬ್. ನಿನ್ನ ತೆಗಿತಾ ಇಲ್ಲ ಇವ್ನು ನನ್ನನ್ನೇ ತೆಗಿತ. ಏನೋ ಇದು ಹಿಂಗೆ ತೋರಿಸಿದ್ಯಾ? ಫ್ಯಾನ್ ಡೈರೆಕ್ಟ್ ತೋರಿಸ್ತೆ. ಚೆನ್ನಾಗಿದೆ ಗಾಯ್ಸ್. ಏನು ಹೋಟೆಲ್ ಹೆಸರು? SSP ಈಟಿಂಗ್ ಹೌಸ್. ಏರಿಯಾ ಬಂದ್ಬಿಟ್ಟು ಯಾವ್ದು ಇದು? ಸಿದ್ದಾಪುರ. ಸಿದ್ದಾಪುರ. ಸಿದ್ದಾಪುರ ಬಂದು ಸೋಮೇಶ್ವರ ನಗರ ಸಿದ್ದಾಪುರ. ನಿಮಗೆ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನಲ್ಲಿ ನಾನು ಅಡ್ರೆಸ್ ಕೊಟ್ಕೊಡ್ತೀನಿ. ಅಡ್ರೆಸ್ ನೋಡ್ಕೊಳ್ರೋ ನನ್ನ ಮತ್ತೆ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್. ಅಂಕಲ್ ಯಾವಾಗಲೂ ಇಲ್ಲಿ ಏನು ಯೂನಿಕ್ ಐಡಿಯಾ ಅಂದರೆ ಅಂಕಲ್ ಹತ್ರ ಏನಾದರೂ ವಸ್ತು ಇಡಬೇಕು, ಆವಾಗಲೇ ನಿಮಗೆ ಊಟ ಕೊಡೋದು. ಆಮೇಲೆ ನಿಮ್ಮ ವಸ್ತು ನೀವು ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ಹೇಳ್ಬೇಕು. ನನ್ನ ನೀನೇ ಹೇಳು ಅಂಕಲ್. ನಾನು ತಿನ್ಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಮಾತಾಡ್ತೀನಿ. ನೋಡಿ ಹೆಂಗಿದೆ ಹೇಳ್ಪವ? ನಾವು ರೀಲ್ಸ್ ನೋಡ್ಕೊಂಡು ಬಂದಿರೋದು. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಹೇಳ್ದಂತ ಫುಲ್ಲು ಗೈಸ್. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ನೀನು ಹೇಳೋದು ಆ ಹೋಟ್ಲು ಎಲ್ಲರೂ ಟ್ರೈ ಮಾಡಿದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ಜನ ಕ್ರೇಜಿಗೆ ವಸ್ತಾರು. ಹೆಂಗಿದೆ ಮಚ್ಚಿ ಊಟ? ಹೇಳು ಮಚ್ಚಿ. ಟೇಸ್ಟ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಮಚ್ಚ. ಏನು ಇಡ್ಲಿ ಇದು? ಎಕರೆ ಇಡ್ಲಿ. ಎಕರೆ ಇಡ್ಲಿ ಟ್ರೈ ಮಾಡಿ. ನಾನು ಎಕರೆ ಇಡ್ಲಿ ಟ್ರೈ ಮಾಡಿದೆ. ಇವನು ಎಕರೆ ಇಡ್ಲಿ. ಇವನು ಮಸಾಲೆ ದೋಸೆ. ಹೆಂಗಿತ್ತ ಮಸಾಲೆ ದೋಸೆ? ನಾನು ಮಿಕ್ಸ್ ಎಲ್ಲ ಮಿಕ್ಸ್. ಚೆನ್ನಾಗಿತ್ತಾ ಗೈಸ್? ಬಜೆಟ್ ಫ್ರೆಂಡ್ಲಿ. ನಾವು ರೀಲ್ಸ್ ನೋಡ್ಕೊಂಡು ಬಂದ್ವಿ, ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಇರೋದು. ಆಮೇಲೆ ಅಂಕಲು ತುಂಬ ಬೇಜಾರು ಮಾಡಿಸ್ಬಿಡ್ತಾರೆ. ಯಾಕೆ ಹೇಳಿ? ಹಿಂಗೆ ಕೈಯಲ್ಲೇ ಇಟ್ಟು ಮುಗ್ದು ಬೀಳ್ತಾರೆ. ಏನಂತೆ ಬೇಜಾರಂತಲ್ಲ ಬಟ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಅಷ್ಟೇ. ಬಟ್ ನೀವೇನಾದ್ರೂ ಒಂದು ವ್ಯಾಲ್ಯೂಯೇಬಲ್ ಥಿಂಗ್ಸ್ ತೊಗೊಬರ್ಬೇಕು. ಈಗ ವ್ಯಾಲ್ಯೂಯೇಬಲ್ ಇಲ್ಲ, ನಿಮ್ದು ಏನು ಥಿಂಗ್ಸ್ ಆದರೂ ಇಟ್ಟಿದ್ರೆ ಊಟ ಕೊಡ್ತಾರೆ. ಅವಾಗ ಅಂಕಲ್ ಊಟ ಕೊಡ್ತಾರೆ. ಇಲ್ಲಾಂದರೆ ನನ್ನ ಕಾಲೇಜ್ ID ಕಾರ್ಡ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಕೊಟ್ಟೆ, ನಂಬಿಲ್ಲ. ಬೇಡ ನಿಂಗೆ ಬೇರೆದೇನು ಇರ್ಬೇಕು ಮತ್ತೆ ಇವನು. ದುನಿಯಾ ವಿಜಯ್ ಪಕ್ಕಾ ಫ್ಯಾನ್ ಇರ್ತಾರೆ ಬ್ರೋ. ಏನು ನಿಂಗೆ ಗೊತ್ತಿಲ್ವಾ? ಎಂತ ಚುಳು ಹಾಕ್ಸ್ತು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ದೊಡ್ಡ ಬ್ಯಾನರ್ ಹಾಕ್ಸೋರಂತೆ. ಎಷ್ಟು ದೊಡ್ಡ ಬ್ಯಾನರ್ ಹೇಳು? ಎಷ್ಟು 250 ಅಡಿ ಕಟೌಟಾ? 250 ಎಲ್ಲ ಎಲ್ಲಿ ಬ್ರೋ? ಏನು ಇಲ್ಲ, ನಾವು ಪೋಸ್ಟರ್ ಹಾಕ್ಸ್ತಾ ಇದೀವಿ.
ಚಿಕ್ಕದು ವಾಂಟೆಡಲ್ಲಿ ಒಳ್ಳೆ ವ್ಯಾಪಾರ. ನಾವು ಒಂದು ಈ ಥರ ಹಿಡ್ಕೊಬಿಡೋಣ, ಬೀಸೆ ಬೇಡ. ಮತ್ತೆ ಇದೇನೋ ಫೇಮಸ್ ಅಂತ ಈ ಕಡೆ ಐತೆ, ಮಲಾಯ್ ಐತೆ, ಹನಿ ಕೇಕು ಮತ್ತು ದಿಲ್ಪಾಸ್ ಅಂತ ಫೇಮಸ್ಸು. ರಂಡ್ಗಾಯಿ ಸೈಡ್ ತಿಂಟಾವ್ ತ್ರಿಲೋಕ್ ನೋಡ್ಕೊಂತಾನೆ. ಇಲ್ಲ ಇವಾಗ ಪವನ್ ನೋಡ್ಕೊಂತಾನೆ. ತ್ರಿಲೋಕ ಇದು, ಈಗ ಪವನು. WP ಅವ್ರು ಇವತ್ತು ಕೊಡಿಸ್ಲಿ, ML ಅವ್ರು ನಾಳೆ ಕೊಡ್ಸಾನೆ. ಗಾಯ್ಸ್ చూడండి హనీ కేకు ఎంత హనీపో వేసిండారంటే క్రేజ్గా ఉంది హనీ కేక్. ನೀನು ತಿಂತಾ ಇದ್ರೆ ಅದ್ರ ಮೇಲೆ ನಮಗೆ ಬರ್ತಾ ಇರುತ್ತೆ ಆ ಥರ. ಏನು ಹನಿ ಬೀನಾ ಇಲ್ಲಿ ಹನಿ ಕೇಕ್ ಪೇಪರಲ್ಲೇ ಹನಿ ಸೋರ್ತೈತೆ. ಹನಿ ಕೇಕು ಸೂಪರ್ ಆಗಿರುತ್ತೆ ಟೇಸ್ಟು. ಸ್ವಲ್ಪ ಫುಡ್ ಬ್ಲಾಗರ್ ಇರುತ್ತೆ, ಸ್ವೀಟ್ ತಿನ್ನೋರ್ಗಂತೂ ಸೂಪರ್ ಸ್ಪಾಟ್ ಇದು. ಫುಡ್ ಬ್ಲಾಗರ್ ಬೇರೆ ಆಗ್ಬಿಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು ಬರ್ತಾ ಗೈಸ್. ನಾನು ಶುಗರ್ಸ್ ಎಂಕರೇಜ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಬಟ್ ಇವತ್ತೊಂದು ದಿನ ತಿಂದ್ಬಿಡ್ತೀನಿ. ನನಗೂ ಯಶವಂತ ಹೇಳಿದ್ದು ಈ ಸ್ಪಾಟು ಕೆಳಗೇನತ್ತು ಗೈಸ್. ನಾನು ಇವತ್ತು ತಿಂತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ತೋರಿಸಿದ ಸ್ಪಾಟ್ ಇದು. ಆಮೇಲೆ ಅವ್ನು ಬೇಜಾರು ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾನೆ. ನಾನು ಹೇಳಿದ್ದು ಸೊ ಗೈಸ್ ಈಗ ತಿನ್ನೋಣ. ಯಾಕೆ ಅವನೇನೋ ಅಂತ ಪೇಪರ್ ಗೈಸ್ ನಾವು ಅದೇ ತಿನ್ನೋಣ ಈಗ. ತಿಂದಾಮ್ತೀನಿ ಬಾಂಟದಲ್ಲ ತಿನ್ನೇಸಪ್ಪ. ಇಲ್ಲ ಈ ಟೈಮಲ್ಲಿ ಸುತ್ತಾಡಿಸ್ಬೇಡ. ಆಲ್ರೆಡಿ ಬೆಳಗ್ಗೆಯಿಂದ 2 ಕ್ಲಾಸ್ ಹೋಗಿಲ್ಲ. ಅವನಿಗೆ ರೂಟೇ ಗೊತ್ತಿಲ್ವಂತ. ಸ್ವಲ್ಪ ಇದ್ದಿದ್ರೆ ನನಗೆ ಬಾಯಿಗೆ ಬಂದಿಲ್ಲ. ಒಳ್ಳೆ ಟ್ರೈನ್ ಅಫಿಷಿಯಲ್ ಡ್ರೆಸ್ ಹಾಕ್ತಾರೆ ಅಲ್ಲ, ಡೀಸೆಂಟ್ ಆಗಿರ್ಬೇಕು. ನಾಯಿ ಬೊಗಳ್ತೈತು ಇಲ್ಲೇ. ಲಾಸ್ಟ್ ವೀಕ್ ನಾವು ಬರ್ಬೇಕಾದ್ರೆ ಪ್ರಮೋದ್ ಟೈರ್ ಇಲ್ಲೇ ಒಂದು ಆಚೆನೆ ಬಂದ್ಬಿಡ್ತು ನಿಮ್ಮಿಂದ. ಯಾರು ಕೂತಿದ್ದೀರಿ ಹೇಳು? ಲಲಿತ್ ಕೂತಿರೋದ್ರಿಂದ ನಾವು ಆಚೆ ತಿನ್ನೋದೇ ಆಗೋಯ್ತು. ದುಡ್ಡು ಜಾಸ್ತಿ ಇದೆ ನೀನು ಬ್ಲಾಗ್ ಮಾಡ್ತಾ ಇರೋದ್ರಿಂದ. ₹1 ಇಲ್ಲ ನಾನು ಕೊಟ್ಟಿಲ್ಲ, ಎಲ್ಲ ಪಾಪ ಸಂದೀಪೇ ಕೊಟ್ಟಿದ್ದು. ಯಾಕೆ ಹೇಳಿ ಫ್ಲಿಪ್ಕಾರ್ಟಿಂದ ಒಳ್ಳೆ ಅರ್ನಿಂಗ್ಸ್ ಮಾಡ್ತಾನೆ. ಔಟ್ಫಿಟ್ ನೋಡಿ ಅವರೇ ಚಪ್ಪರ್ ನನ್ನ ಮಕ್ಕಳ ಥರ ನೋಡ್ಕೊಂಡಪ್ಪ, ನನ್ನ ಕಾಲಿಗೆಲ್ಲ ಬೀಳ್ಬೇಡ. ನಾನು ಸುಮ್ಮನೆ ಇದು 3ನೇ ಪ್ಲೇಸ್ ನಾವು NMK. ಬೆಳಗ್ಗೆ ಒಂದು ಅದೇ ಅಡ್ರೆಸ್ಸನ್ನು ಮರ್ತೋಯ್ತು ನನಗೆ. 2ನೇದು ಹನಿ ಕೇಕು, 3ನೇದು NMK ನಾನ್ ವೆಜ್ ಕುಷ್ಕಾ ನಾನ್ ವೆಜ್. ಯಾ ನಾನು ಸುಮ್ಮನೆ ಫುಡ್ ಬ್ಲಾಗರ್ ಆಗಿಬಿಡ್ತೀನಿ. ಡೈಲಿ ಬ್ಲಾಗರ್ ಟು ಫುಡ್ ಬ್ಲಾಗರ್. ಜನ ನೋಡಿ ಗಾಯ್ಸ್ ಹೆಂಗೆ ಬಂದವ್ರು. ಇಲ್ಲಲ್ಲ ಅಲ್ಲಿ ಸಿಗರೇಟ್ ಹೊಡಿ ಬಂದು ನಾನೇನು ತಿನ್ನಲ್ವ, ನಾನು ತಿನ್ನೋಣ. ನಮ್ಮ ಹತ್ರ ಕಾಸು ಏನಾಯ್ತಾ ನಿಂಗೆ? ಇವಾಗ ಸರಿ ಹೋಯ್ತಾ? ನಿಮ್ಗೆ ಯಾಕೋ ಜ್ವರ ಅಂತವನೆ ಮಾತಾಡಿದ್ರೆ ತಟ್ಟೆಗೆ ಫೋನ್ ಇಡ್ತಾರೆ ಮಚ್ಚಿ. ನಾನು ತಟ್ಟೆಗೆ ಎಲ್ಲಿಟ್ಟು ನಾವು ಇದು ಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ಕಂಟೆಂಟ್ ಬರುತ್ತೆ. ಬ್ರೋರ್ ನೇಪಾಲೀಸ್ ಅಲ್ಲ ಚೈನೀಸ್ ಅಲ್ವೋ ನೇಪಾಲೀಸ್. ಇವನು ಎಲ್ಲ ನೋಡಿ ಒಳ್ಳೆ ಚಿಕ್ಕ ಮಕ್ಳಿಗೆ ಇದು ಪರವಾಗಿಲ್ಲ, ಸ್ಟೈಲ್ ಆಗಿದೆ. ಮುಂದೆ ಇವನು ಹಾಕಿದ್ದು ಅಕ್ಕ ನಿಮ್ಮ ಗೈಸ್ ಫೈನಲ್ ಡೆಸ್ಟಿನೇಷನ್ ಜ್ಯೂಸ್, సోడా, సాల్ట్. సో ఈరోజు తిని నాకైతే పొట్ట అయితే వచ్చేసింది గైస్. ఇది మా మమ్మీ చూస్తే తిట్టును, ఎంతరా దుడ్డు ఖర్చు చేస్తావు అనేసి. కానీ నేను ఖర్చు చేయలేదు వంశీ. మా వాడు
అండ్ వంశీ. మేమంతా సోడా తాగనైతే వచ్చిండామన్నమాట. ఇది చూసే నా ఫ్రెండ్స్ సోడా తాగని వచ్చింది. గాయ్స్ వెల్కమ్ బ్యాక్. బయట ఇంజిన్ సౌండ్, టీవీలో మ్యూజిక్ సౌండ్. షిట్, వీడియోస్ ఏం ప్రశాంతంగా అవుతాయ్యా. ఇంటి వెనకాల ఉండేవాళ్ళు డ్రిల్లింగ్ మిషన్ వేస్తూ ఉంటారు, అది గడ్డ అని సౌండ్ వస్తుంది అప్పుడే ఇంకా. అండ్ గాయస్ ఇప్పుడే నేనైతే ఇంటికి అయితే వచ్చాను. సో ఇంటికి వచ్చేసి మనమైతే వీడియో అయితే రికార్డ్ చేస్తాను అనమాట. ఇప్పుడు కాలేజ్ నుంచి అయితే వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత, 3:30. ఈరోజు కూడా ఇప్పుడు ఒక క్లాస్ పోకుండా ఉంటాం. ఫస్ట్ ఈరోజు 2 క్లాస్ పోలేదు, అప్గ్రేడ్ అవుతాను గైస్. మమ్మీ నన్ను గురాయిస్తా ఉంది. సో ఈరోజు 2 క్లాసుకు పోలేదన్నమాట. మేము పోయేకాడికి 9:40 అయిపోయింది. 8:30 క్లాస్కు రాలేదు, 9:40కి వస్తారా అనేసి ఆ మ్యామ్ కూడా బయట పంపించేసింది. బయట వచ్చేదా మేమైతే ఈరోజు ఫుడ్ బ్లాగ్ అయితే చేసింది. చూడండి గైస్, నేను ఎన్ని దశావతారాలు ఎత్తుతాను, ఎన్ని జానర్లు మారుస్తాను జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. ఫుడ్ బ్లాగర్గా మారుతాను, డైలీ బ్లాగర్గా మారుతాను, ఇంకా పాన్ ఇండియా బ్లాగర్గా కూడా అప్పుడప్పుడు మారుతూ ఉంటాను. తెలుగు, కన్నడ, తమిళ్ అలా స్విచ్ అవుతూ ఉంటాను. చూసారా, అన్ని లాంగ్వేజ్లోనూ మన వీడియోలో అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పేది అయితే మర్చిపోయాను. మనమైతే ఆడ హోటల్లో తినేటప్పుడు ఒకరు వచ్చి నాతో బాగా మాట్లాడుతూ ఉండ్రి. కెమెరా అంతా ఉండింది కదా, నా ఫ్రెండ్ కెమెరా పెట్టుకుని ఉన్నాడు. ఒకరు వచ్చి ఏం చేస్తాను నువ్వు అని అడిగి, నేను యూట్యూబ్లో పనిచేస్తూ ఉంటాను అని, యూట్యూబ్లో వీడియోలు వేస్తాను, నేను పనిచేస్తాను అని చెప్తిని. ఓకే, నేను ఏమనేసి ఓకే ఆంటీ అనేసి, ఆ ఆంటీ వచ్చేసి అక్క. నాకు చూసేకి ఆంటీ మరి కనిపించింది. ఓకే ఆంటీ బాగా మాట్లాడిస్తూ ఉండే. నేను వచ్చేసి అక్క అనే పోయి ఆంటీ అనేసాను. సో ఆంటీ మళ్ళీ రాలేదు, వీడియో ఉండే వరకు మాట్లాడిస్తూ ఉండింది. అది వాళ్ళైతే సరిగ్గా తీయలేదు, ఎందుకంటే అది చిన్నది గైస్. ఆ హోటలే చాలా చిన్నది. నా ఇల్లు అంత, నా ఇల్లు కూడా కాదు, మా డాడీ ఇల్లు అంత ఉంది, ఇంతదా ఉన్న హోటల్. సో చాలా చిన్నది. ఆడ వచ్చేసి ఆంటీ అనేసి ఆంటీ పూసింది పాపం, బేజార్స్ చేసుకుని. ఆంటీ ఏమైనా వీడియోస్ వస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సరే ఇప్పుడు కూడా ఆంటీ అంటాను చూడండి, సారీ అక్క. పేజ్ అంతా కూడా అడిగి తెలుసుకుండ్రి, నా పేజ్ అంతా కూడా చూస్తాండ్రి. ఆడ నేను చెప్తే ఎంజాయ్ దచ్చు బ్లాగ్స్ అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే వాళ్ళు చూస్తాండ్రి. కానీ సబ్స్క్రైబ్ కొట్టలేదు, ఎందుకంటే నాకు నోటిఫికేషన్ రాలేదు, పెరిగినట్టు ఉండే జనాలుగానే ఉంది గాయస్. సో 3 రోజులుగా 352లోనే ఉంది. దట్ మీన్స్ గాయస్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనఫ్ ఎఫర్ట్. మేమైతే ఇంకా చాలా కష్టపడాలా. సో నేనైతే సరిగ్గా కష్టపడతలేదు అనుకుంటా, నాకు వ్యూస్ వస్తలేదు, సబ్స్క్రైబర్స్ పెరగలేదు. సో నేనైతే ఏదో పెరిగే మార్గం ఏదైనా ఒకటి కష్టపడి చేయాలన్నమాట. సో దానికి నేనైతే ఆలోచించాలన్నమాట. నేను ఏం లేదన్నా గైస్, నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి వాళ్ళు చెప్తారు నా బాధ అని అన్న. ఫుల్ 90% వరకు ఎక్కుతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఫుల్ స్టోరేజ్ సెట్టింగ్స్ లిటరల్లీ ఫుల్ అంటుంది, మళ్ళీ అది బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చాక నాది అన్ని యాప్లు డిలీట్ చేసా, మొత్తం వీడియోలు డిలీట్ చేసా. ఎందుకంటే మేము షూట్ చేసేది వచ్చేసి 4Kలో షూట్ అవుతుంది కదా. అది వచ్చేసి ఏమంటారు, వీడియో ఎడిట్ అంతా చేసి ఎక్స్ట్రాక్ట్ అవును 8 to 10 GB వరకు మధ్యలో అవుద్ది. 8 to 10 GB. ఆ 8 to 10 GBకి నా ఫోన్లో స్టోరేజ్ అయితే లేదు, అన్నీ డిలీట్ చేసా. ఫోన్పే, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వచ్చి ఇంకన్నీ డిలీట్ చేసా. నాకు ఎడిట్స్ యాప్స్ కూడా ఉండే, ఇంకన్నీ డిలీట్ చేసా. VN ఉండే, ఇంకన్నీ డిలీట్ చేసా. అన్నీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ అయితే రాత్రి 11 గంటలకి ఆ బ్లాగ్ అయితే వచ్చింది. పోనీ 11 గంటలకైతే పనుకుంటాము అనేసి పనుకుంటే మా డాడీ వచ్చేసి నాకు అన్ని కష్టాలు చెప్తారు గైస్. మా డాడీ మా డాడీ బేజారు అవుతారు, ఎప్పుడుదా నువ్వు పనికి పోతావు, నువ్వు పోతే మన కష్టాలు తీరుతుంది అనేసి మా డాడీ అయితే చెప్తా ఉన్నాడు. నేను రాత్రి 1 గంట వరకు నేను మా డాడీ బాగా మాట్లాడుతూ ఉంటుంది. రాత్రి 1 o'clock వరకు మేము ఇద్దరు కచేరీ పెడితే, దాని తర్వాత ఆయన పోయి పనుకున్నాడు, నేను పోయి పనుకుని. సో అట్లా గైస్ నాకైతే అదే వ్యూస్ ప్రాబ్లంగా ఉంది. వ్యూస్ అయితే నేను వ్యూస్ వచ్చే మార్గం ఏదైనా ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలా, వ్యూస్ వస్తాలే, సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ గైస్. నా వీడియోలు చాలా మంది చూస్తారు. చాలా మంది అంటే నిన్న పెట్టిన బ్లాగ్కే 2-3 వ్యూలు వచ్చింది, కానీ నేను చాలా కష్టపడి ఎడిట్ చేసా. బట్ ఇట్స్ ఓకే, 2 వ్యూలు అయినా వచ్చింది, 2 వ్యూలు వచ్చింది. అట్టే 2 లైక్లు కూడా వచ్చింది. చూసింది ఇద్దరు కూడా లైక్ వేసిండారు. అట్టే గాయస్ ఎవరు చూస్తారో లైక్ వేయండి ప్లీజ్. లైక్ వేస్తే యూట్యూబ్ వాడు ఇంకొందరికి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో యూట్యూబ్లో నా వీడియోస్ కొందరికి తెలుస్తుంది, పబ్లిష్ అవుతుంది. సో వాళ్ళైతే చూస్తారు, కొత్త వాళ్ళైనా చూడండి.
సో ప్లీజ్ గైస్ లైక్ చేయండి ఎవరైనా చూసేవాళ్ళు. కొంచెం షార్ట్గా చెప్తాను, ఎవరైనా చూసేవాళ్ళు. సో జస్ట్ ఫర్ ఫన్ గైస్. ఓకే గైస్, ఈరోజు బ్లాగ్ని ఇక్కడికైతే నేను ఏం చేస్తాను.